వెల్కమ్ టు అవర్ ఛానల్ ఖాన్స్ టేస్టీ కిచెన్. బెండకాయ టమాటా కర్రీని ఇలా చేయండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ముందుగా అయితే స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ని అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత బెండకాయలని అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని ఇలా ఆయిల్లో వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలిపేసుకొని ఈ బెండకాయల్ని ఫ్రై చేసేటప్పుడు అయితే మూతని పెట్టుకోకుండా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనం మూతని పెట్టి ఈ బెండకాయలని అయితే ఫ్రై చేసామంటే బెండకాయలు అయితే గుజ్జులాగా అయిపోతాయి. అందుకని మనం మూతని పెట్టుకోకుండా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా ఎర్రగా అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఇలా కొంచెం ఎర్రగా ఫ్రై అయిన తర్వాత వీటినైతే ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఈ బెండకాయల్ని ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇదే ఆయిల్లో 2-3 ఉల్లిపాయలని అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని వేసేసుకుంటున్నాను. ఇలా ఉల్లిపాయలని వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల వరకు ఈ ఉల్లిపాయలని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 నిమిషాల తర్వాత దీంట్లోకి అయితే 4-5 పచ్చిమిర్చిని అయితే ఇలా కట్ చేసుకొని అయితే వేసేసుకుంటున్నాను. ఈ పచ్చిమిర్చిని కొంచెం ఎక్కువగా వేసుకోవడం వల్ల ఈ కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఉల్లిపాయలు పచ్చిమిర్చిని ఇలా కలుపుకుంటూ కొంచెం దూరగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం దూరగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి అయితే టమాటాలను అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇలా టమాటాలని వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలిపేసుకొని మూతని పెట్టేసుకొని ఒక 5 నిమిషాల వరకు ఈ టమాటా ముక్కలను అయితే మగ్గించుకోవాలి. ఇలా 5 నిమిషాల తర్వాత అయితే మూతని అయితే తీసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకుందాము. ఈ టమాటా ముక్కలు అయితే ఇంకొంచెం మగ్గాలి, అందుకని మూతని అయితే పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీదనే ఒక 5 నిమిషాల వరకు ఈ టమాటా ముక్కల్ని అయితే మగ్గించుకుందాము. ఇలా 5 నిమిషాల తర్వాత అయితే ఒకసారి మూతనైతే తీసేసుకుందాము. టమాటా ముక్కలు అయితే బాగా మగ్గిపోయాయి. ఇప్పుడైతే ఒకసారి అయితే కలిపేసుకుందాము. ఈ టమాటా ముక్కలు అయితే ఎంత బాగా మగ్గుతాయో కర్రీ టేస్ట్ అనేది అంత బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి అయితే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయలను అయితే వేసేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు, రుచికి తగినంత సాల్ట్ని వేస్తున్నాను, కొంచెం కారం. ఇలా సాల్ట్, పసుపు, కారం వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోకి అయితే కొన్ని వాటర్ని అయితే వేస్తున్నాను. ఇలా వాటర్ని వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలిపేసుకుందాము. ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఉప్పు కారం సరిపోయా లేదో ఒకసారి అయితే చూసేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకొని మూతని పెట్టుకోకుండా ఈ కర్రీని అయితే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఈ కర్రీని అయితే ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ సెపరేట్ అయింది కదా, స్టవ్ని అయితే ఆఫ్ అయితే చేసేసుకోవాలి. ఇంతే అండి, సింపుల్గా టేస్టీగా బెండకాయ టమాటా కర్రీ రెడీ. ఈ కర్రీ చపాతీ, అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇంట్లో మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.